అండి, వెల్కమ్ టు బ్రాడ్ మైండ్ తెలుగు అకాడమీ. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. టాపిక్లోకి వచ్చేస్తే వేవ్ సమ్మిట్ 2025. ఈ వేవ్ సమ్మిట్లోనే సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోదీ గారు మద్దతు తెలిపారు. ఏ విధంగా మాట్లాడారు, సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనేది ఏంది అసలు అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వేవ్స్ అంటే ఏందో చూద్దాం. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్స్ అంటే అబ్రివేషన్ వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. వేవ్ అనేది మీడియా మరియు వినోద సదస్సు. 2025 ముంబైలో జరిగిన వేవ్ సమ్మిట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారతదేశంలో కంటెంట్ను సృష్టించాలని ప్రపంచ కంపెనీలకు విజ్ఞప్తి చేస్తూ ఇతర దేశాల సంస్కృతులను గౌరవించడమే భారతీయ సంస్కృతికి బలమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గురువారం అన్నారు. సృజనాత్మక ఆర్థిక వ్యవస్థలో మానవ సున్నితత్వాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి గారు నొక్కి చెప్పారు. భారతదేశం వేవ్స్ అవార్డులను ప్రారంభించిందని చెప్పారు. ఇకపోతే ఈ సదస్సులోనే పహల్గామ్ బాధితులకు రజనీకాంత్ గారు, ముఖేష్ అంబానీ గారు నివాళులర్పించారు. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో సృష్టించండి, ప్రపంచం కోసం సృష్టించండి, ఇది సరైన సమయం, ఇక్కడ గ్లోబల్ కంటెంట్ని గౌరవించబడుతుంది, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు భారతదేశంలో చాలా సహజంగా కనెక్ట్ అవుతారని, బయట నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను విశ్వాసం కలిగించాలనుకుంటున్నానని, భారతదేశం నారింజ ఆర్థిక వ్యవస్థగా మారిపోతుందని, పార్సీలు యూదులు ఇక్కడికి వచ్చి మన దేశంలో భాగస్వామ్యం అయ్యారని, ఇతర దేశాల సంస్కృతులను గౌరవించడం మన సంస్కృతి యొక్క బలమని ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో జరిగిన వేవ్ సమ్మిట్ ప్రారంభోత్సవంలో మోడీ గారు మాట్లాడారు. వేవ్స్లో సృజనాత్మక ఆర్థిక వ్యవస్థకు ప్రధాని మోడీ గారి మద్దతు. అసలు ఏంటి సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనేది? సంపద మరియు ఉద్యోగాలను సృష్టించడానికి సృజనాత్మకత, సంస్కృతి మరియు మేధో సంపత్తిని ఉపయోగించుకునే ఆర్థిక కార్యకలాపాలను ఇది సూచిస్తుంది. ఈ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ అనేది అసలు దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆరెంజ్ ఆర్థిక వ్యవస్థ అని కూడా పిలుస్తారు. నేడు విదేశీ వినియోగదారులు ఉపశీర్షికలతో భారతీయ వినోదాన్ని వినియోగిస్తున్నారని, స్క్రీన్ పరిమాణం తగ్గుతుంది కానీ వినియోగం పెరుగుతుంది, సందేశం పెద్దదవుతుంది. సృష్టికర్తలందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు భారతదేశ సృజనాత్మకతను కొత్త ఊపును తీసుకువస్తున్నారు, మీ ప్రయత్నాలతో మా ప్రభుత్వం మీతో ఉంది అని ఆయన అన్నారు. మానవ సున్నితత్వం మరియు సున్నితత్వాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి అదనపు ప్రయత్నాలు అవసరం. మన మానవులకు సుసంపన్నులు చేయాలనుకుంటున్నాను, వారిని రోబోలుగా మార్చకూడదు అని ఆయన అన్నారు. సృజనాత్మక సాంస్కృతిక తరంగాలు 90కి పైగా దేశాల నుంచి, మీడియా మరియు వినోద పరిశ్రమ నుంచి ప్రముఖ పేర్లను ఆకర్షించింది. వీరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ మరియు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు. వీరిద్దరూ ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాది దాడులు బాధితులకు నివాళులర్పించారు. ప్రధానమంత్రిని ప్రశంసిస్తూ దేశం ఆయనకు అండగా నిలిచిందని వారు చెప్పారు. ఈ కార్యక్రమం వినోదం గురించి కాబట్టి ప్రభుత్వం వాయిదా వేస్తుందని చాలామంది అన్నారు. కానీ ఈ కార్యక్రమం జరుగుతుందని నాకు ఖచ్చితంగా తెలుసు. మన ప్రధానమంత్రిపై నాకు నమ్మకం ఉంది. ఆయన ఒక పోరాట యోధుడు. ప్రభుత్వానికి మరియు మీడియా పరిశ్రమకు హృదయపూర్వక అభినందనలు. ఎల్లప్పుడూ నా మద్దతును అందిస్తానని రజనీకాంత్ గారు అన్నారు. వేవ్స్ ప్రపంచ వేదికపై భారతదేశం యొక్క సృజనాత్మక శక్తిని హైలైట్ చేస్తుందని, వేవ్స్ అనేది కేవలం సంక్షిప్త రూపం కాదు, ఇది సంస్కృతి, సృజనాత్మకత మరియు సాంస్కృతిక అనుసంధానం యొక్క అల అని మోదీ గారు అన్నారు. ఇకపోతే పెరుగుతున్న విలువ ఉద్యోగాలు. భారతదేశ వినోద పరిశ్రమ ప్రస్తుత విలువ 28 మిలియన్లు అని అంబానీ గారు అన్నారు. రాబోయే కాలం నాటికి 100 మిలియన్లు అవుతారు అని ఆయన మాట్లాడారు. అడోబ్ CEO నారాయణ్ గారు మాట్లాడుతూ, భారతదేశం తదుపరి విజృంభణ సాఫ్ట్వేర్లో కాదు, సృజనాత్మకత మరియు వినోదంలో ఉంది. ఈ దేశంలో అసమాన ప్రతిభతో భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ తయారీ పరిశ్రమ కంటే ఎక్కువ మందికి ఉపాధి కల్పించడానికి సిద్ధంగా ఉంది. 1 బిలియన్ మందికి పైగా అడోబ్ను ఉపయోగించారు. భారతదేశంలో ఉపయోగించబడుతున్న మెజారిటీని ఉపాధ్యాయులకు సాధికారత కల్పించడానికి ఉపయోగిస్తున్నారు. ఈ అడోబ్ యాప్ని 2 కోట్ల మంది విద్యార్థులు మరియు 5 లక్షల మంది ఉపాధ్యాయులను చేరుకోవడమే దీని యొక్క ఉద్దేశం. వేవ్స్తో మా సహకారం భారతీయ ప్రతిభను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తామని అన్నారు.
ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి గొప్ప కళా చరిత్ర. ఈ వేవ్స్లో సభ ప్రారంభ గీతాన్ని ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త ఎంఎం కీరవాణి గారు స్వరపరిచారు. ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని మరాఠీ మరియు గుజరాత్ భాషలో ప్రారంభిస్తూ మే 1న జరుపుకునే మహారాష్ట్ర దినోత్సవం మరియు గుజరాత్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ముందుగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భరతముని నాట్యశాస్త్రం గురించి గుర్తు చేశారు. దేశ గొప్ప కళా చరిత్రను ప్రస్తావిస్తూ 2000 సంవత్సరాల క్రితం భరతముని నాట్యశాస్త్ర భావోద్వేగాలను మరియు మానవ అనుభవాలను రూపొందించడంలో కళ యొక్క శక్తిని నొక్కి చెప్పిందని ఆయన గుర్తు చేసుకున్నారు. అసలు ఈ వేవ్ సమ్మిట్ అనేది మీడియా మరియు వినోద సదస్సు, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియాస్, యూట్యూబ్ అన్నీ సోషల్ మీడియాకి సంబంధించిన వాటిల్లో గ్లోబల్ కంటెంట్. ఇది సృష్టించండి, ప్రపంచం కోసం సృష్టించండి, ఇది సరైన సమయం, ఇక్కడ గ్లోబల్ కంటెంట్ గౌరవించబడుతుంది అని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.